హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పేలాల పిండిని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పేలాల పిండి తయారీ కోసం జొన్నల్ని తీసుకోవాలండి. మీరు ఎంతైతే పేలాల పిండి తయారు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఏ గిన్నెనైనా గ్లాస్ అయినా కొలతకు తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు జొన్నల్ని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1 లీటర్ వరకు నీళ్ళని పోసి మరిగించాలి. నీళ్లు ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం తీసుకున్న 1 కప్పు జొన్నలను వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైకి తేలిన గింజల్ని మనం గరిటెతో తీసేసుకోవాలండి. ఇలా పైకి తేలినవి పేలాలుగా తయారవ్వవు. వీటిని తీసేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీటిలో నుంచి ఈ జొన్నలు తీసేసి ఈ జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వాడిన తర్వాత కాటన్ క్లాత్ పైన వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ గాల్లో 2 గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఈ ప్రాసెస్ అంతా నైట్ టైం చేసుకున్నారంటే ఉదయానికల్లా వీటిని పేలాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇలా పల్చగా ఆరబెట్టుకున్నారంటే 2 గంటల్లో చక్కగా ఆరిపోతాయండి. చూడండి, 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన జొన్నలను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని పేలాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. ఈ కడాయి బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జొన్నలను వేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో కలుపుకుంటూ వేయించాలి. మనం ఎక్కువగా ఈ జొన్నలు వేసుకుని చేసుకోకూడదండి, సరిగ్గా పేలవు. చూడండి, ఎప్పుడైతే జొన్నలు ఈ విధంగా పేలటం స్టార్ట్ అవుతాయో అప్పుడు దీనిపైన కాస్త గ్యాప్ ఉండేలా మూత పెట్టుకోవాలి. చూడండి, పేలాలు అయితే ఎంత చక్కగా పేలుతున్నాయో. ఎప్పుడైతే ఈ పేలాలు వేగటం సౌండ్ ఆగిపోతుందో అప్పుడు మూత తీసేసి వెంటనే ఈ పేలాల్ని తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఇలా ఉంచకూడదు. ఎక్కువసేపు ఇలా ఉంచామంటే ఈ పేలాల కలర్ మారిపోతుంది. ఇలా వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇలా మొత్తం జొన్నలన్నిటినీ కూడా పేలాలుగా చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక్కొక్క స్పూన్గా వేసుకుంటూ ఇలా పేలాలుగా తయారు చేసుకోవాలి. చూడండి, మొత్తం జొన్నలన్నిటినీ తయారు చేస్తే పేలాలు అయితే ఈ విధంగా తయారయ్యాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని పేలాల పిండి అయితే తయారు చేసుకుందాము. మీకు ఈ పేలాల పిండి మెత్తగా తినాలంటే మెత్తగా చేసుకోండి, లేదు కాస్త బరకగా ఉండాలంటే బరకగా చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేలాల పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మిగతా పేలాలను కూడా ఈ మిక్సీ జార్లో వేసి ఇప్పుడు ఈ పేలాల్లో 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు తగ్గించి వేసుకోండి. 2 యాలకులను కూడా వేసి గ్రైండ్ చేసి ఈ పొడిలో వేసేసుకోండి. ఇప్పుడు మరలా మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేలాల పిండిలో వేసుకోండి. ఇలా పుట్నాల పప్పుని వేసుకుని చేసుకోవటం వల్ల పేలాల పిండి మరింత కమ్మగా ఉంటుంది. ఇలా పుట్నాల పిండిని కూడా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకుంటే పేలాల పిండి తయారైపోయినట్లేనండి. మరి మీరు కూడా ఈ తొలి ఏకాదశికి ఇలా పేలాల పిండిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.